ఎస్ ట్రేడర్స్, లాస్ట్ వీక్ మార్కెట్ చూశారు కదా. మనం చెప్పుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారం అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చేసింది. ఒకసారి ఇక్కడ చూడండి 3 మినిట్స్లో ఏం జరిగిందో, డౌన్ సైడ్ రావడానికి రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం. మన ప్రకారం, మన లెవెల్ ప్రకారం 3 మినిట్స్ క్యాండిల్ ప్రకారం మనం ప్రతిసారి చెప్పుకునే 3 మినిట్స్ క్యాండిల్ ఎంత పవర్ఫుల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇది 3 మినిట్స్లో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ పడింది, సెకండ్ క్యాండిల్ గ్రీన్ పడింది, థర్డ్ క్యాండిల్ రెడ్ కింద క్లోజ్ అయింది, ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. తర్వాత మనకి మార్క్ చేసుకుంటాం గ్రీన్ హై రెడ్ లో వరకు. ఓకే, ఆ తర్వాత ఈ ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు, వెంటనే వచ్చేసి కింద క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ నుంచే కింద క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ క్యాండిల్లోని కూడా బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది. హాఫ్ మిడిల్ పాయింట్ని ఏదైతే మనం హైలో తీసుకున్నామో దానికి మిడిల్ పాయింట్కు కింది నుంచే మళ్ళీ కిందికి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. ఎక్కడైతే బ్రేక్ ఇచ్చిందో ఈ క్యాండిల్ 1024, ఈ 1024 కింద మనకు ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఈ 1024 కింద క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుంది 3 మినిట్స్లోనే, పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇక ఇక్కడ నుంచి మనకి టోటల్గా మొత్తం వచ్చేసింది 23,900 కాల్గా పుట్టు కానీ 950 పుట్టు వాళ్ళు తీసుకున్న వాళ్ళకి దాదాపుగా ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకోండి. ఇక్కడ మన ట్రెండ్ లైన్ వరకు వచ్చేసింది. మనం చెప్పుకున్నాం కూడా ఇక్కడ వరకు ఈ రెండు ఏవైతే 3 మినిట్స్ సపోర్ట్స్ ఉన్నాయో ఈ సపోర్ట్స్లను బ్రేక్ చేసుకుంటూ వచ్చేసిందో దాదాపుగా మనకు ఈ క్లోజింగ్ పై వరకు రావచ్చు అనుకున్నాం. కానీ అదేం చేసింది, మనకి టోటల్గా ఈ 3 మినిట్స్ సపోర్ట్స్ వరకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, ఇది సపోర్ట్గా నిలిచింది. ఈ క్లోజింగ్ ప్రైస్ని రేపే ఒకవేళ ఏ విధంగా టెస్ట్ చేస్తో చూద్దాం, ఉంచుకుందాం. ఎందుకు ఉంచుకుందాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ డైరెక్ట్గా క్లోజ్ అయింది, దీన్ని రీటెస్ట్ కానీ చేయలేదు, లేదంటే అప్ సైడ్ రీటెస్ట్ చేయలేదు, డౌన్ సైడ్ రీటెస్ట్ చేయలేదు. ఒకవేళ రేపు ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది మార్కెట్, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ 3 మినిట్స్ ఇది మనకి రెసిస్టెన్స్ అయింది మనకి. ఓకే, దీన్ని టోటల్గా మనకు కన్వర్ట్ చేసుకుందాం. 3 మినిట్స్ రెసిస్టెంట్ అయింది ఇది, ఇప్పుడు ఇది కూడా రెసిస్టెన్స్ అయింది. ఇది చాలా పవర్ఫుల్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ. ఓకే, ఇది దాటి పైకి వెళ్తేనే మళ్ళీ మనం అప్ సైడ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, ఆ తర్వాత ఇది 3 మినిట్స్లో కంప్లీట్ అయింది కదా. ఒకవేళ 3 మినిట్స్లో మనకు జిగ్జాగ్గా మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోలేని విధంగా ప్రయత్నం చేసుకున్న వాళ్ళకు ఇక్కడ కొన్నిసార్లు స్టాప్ లాస్ కొట్టే ప్రయత్నం ఉంటుంది. మన లెవెల్ మనం ఏదైతే మెథడ్ చెప్పుకున్నామో ఇప్పుడు 3 మినిట్స్ ప్రకారం ఆ రకంగా ఎంట్రీ తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఎంట్రీ దొరుకుతుంది. స్టాప్ లాస్ కూడా పైన చిన్నగానే వస్తుంది, అక్కడ నుంచి కిందికి వచ్చేసింది. ఒకవేళ ఎంట్రీ తీసుకొని హోల్డ్ చేసిన వాళ్ళకు అది పర్ఫెక్ట్గా డే మొత్తం వర్కౌట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఒకవేళ కొందరు లేట్గా అంటే ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ తర్వాత 2 అవర్ తర్వాత ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు అంటే అందరూ ఒకే స్ట్రాటజీ మీద ఉండరుగా. ఆ తర్వాత 10-15 క్యాండిల్ చూడండి, 10-15 క్యాండిల్ 1 అవర్లో, ఈ 1 అవర్లో 10-15 క్యాండిల్కి హైలో వేసాను, ఈ బ్లూ మార్క్ అదే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చూద్దాం. 10-15 తర్వాత కూడా మనకు ఒక స్ట్రాటజీ ఉంది. 10-15 క్యాండిల్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ మూమెంటం వస్తుంది, అప్ సైడ్ ఉంటే అప్ సైడ్ మూమెంటం వస్తుంది. ఈ 10-15 తర్వాత కంప్లీట్ అయిన తర్వాత 11-15కి ఏం జరిగింది ఒకసారి మనం వర్టికల్ లైన్ వేసుకుందాం. 11-15 నుంచి ఏం జరిగిందో ఇప్పుడు మనం 15 మినిట్స్లోకి వెళ్దాం. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లూ మార్క్ మనకి ఇక్కడ నుంచి హై, ఈ హై నుంచి ఇక్కడ 10-15 లోపు ఏం జరిగింది, ఇది లో, ఈ లో పాయింట్కి వేసుకున్నాం. 11-15 నుంచి స్టార్ట్ మళ్ళీ ఇక్కడ సెంటర్ పాయింట్కి తీసుకొని పైనుంచి కిందికి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందో మనకి 10-15 క్యాండిల్ కింద ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుంది. లేదంటే ఇక్కడ రీటెస్ట్ చేసే టైంలో ఒక గ్రీన్ క్యాండిల్ టైంలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఏంటి చాలా అడ్వాన్స్గా ఉన్నవాళ్ళు ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ నా ప్రకారం అయితే ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుంది, సేఫ్ ఎంట్రీ అనమాట. ఇంకా అది సేఫ్ ఎంట్రీ, అప్పుడు స్టాప్ లాస్ కూడా చిన్నగానే వస్తుంది. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ వస్తుంది. ఏది టైమింగు ఇక్కడ మనకు ఎంట్రీ పడింది కనుక ఈ క్యాండిల్లో
1 గంటల క్యాండిల్ కింద ఎంట్రీ వస్తుంది. పుట్లో ఎంట్రీ తీసుకుంటాం కదా, ఆ క్యాండిల్ కింద ఎంట్రీ వస్తుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టాప్ లాస్కు రాకుండా ఎన్ని పాయింట్లు వచ్చిందో మీరే చెక్ చేసుకోండి. మనం ముందే చెప్పుకున్నాము, ఈ 2 సపోర్ట్స్ ఏవైతే బ్రేక్ చేస్తాయో ఆ తర్వాత చాలా స్పీడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడికి అని చెప్పుకున్నాము. అదే రకంగా చాలా హ్యూజ్ క్యాండిల్ పడింది. ఇక్కడ దాదాపుగా 250 పాయింట్స్ అబోవ్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఇంకా ఇంకా లెవెల్స్ చెప్పుకోవాలంటే ఉన్నాయి. ఇంకా మనం రేపు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. రేపు డే క్యాండిల్లో చూద్దాం ఒకసారి రేపు ఏం జరుగుతుందనేది. అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ ప్రకారం దీన్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంత క్యాండిల్ పడ్డ తర్వాత కూడా మళ్ళీ డైరెక్ట్గా కిందికి వెళ్తుందని నేను అనుకోవట్లేదు, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే ఇంకొక మనకి సపోర్ట్ ఉంది ఇక్కడ. ఈ సపోర్ట్ ప్రకారం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీన్ని టెస్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. రేపు ఒకవేళ క్యాండిల్ కిందికి వచ్చినా కూడా మళ్ళీ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ పైకి వెళ్ళే క్యాండిల్ కూడా మనకి ఈ ఏదైతే 23,484 అంటే నిన్నటి లో ఏదైతే ఉందో, లాస్ట్ ఫ్రైడే లో ఏదైతే ఉందో ఆ లో పైననే మనకి డే క్యాండిల్ క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకవేళ ఈ క్యాండిల్ కింద కనుక మనకి రేపు డే క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే ఇక్కడిక్కడే చిన్న క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కిందికి వెళ్ళాలంటే మార్కెట్ మాత్రం ఈ 23,404 కింద డే క్యాండిల్ క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి కింద ఒక టార్గెట్ ఉంది, 23,110 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అది 110 ఫస్ట్ టార్గెట్ డైరెక్ట్గా ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక ఆల్ట్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక 2 డేస్ మాత్రం ఇక్కడే హాల్ట్ అవుతుంది అనుకుంటున్నాను, కన్సాలిడేషన్ టైప్లో. దీన్ని గమనించండి ఒకసారి. ఓకే, ఇంకా కాకపోతే మార్కెట్ బుల్లిష్ వ్యూలోనే ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి కూడా. కాకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఒకవేళ చాలా హ్యూజ్ క్యాండిల్ మళ్ళీ రేపు పడే క్యాండిల్ కూడా ఇంపార్టెంట్. అందుకే నేను ప్రతిరోజు ఫ్రైడే క్యాండిల్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను. అలాగే మంత్లో లాస్ట్ వీక్ క్యాండిల్, ఇది లాస్ట్ వీక్ క్యాండిల్ కనుక ఈ రెడ్ క్యాండిల్కు అప్ సైడ్ ఉంటుందా మార్కెట్, డౌన్ సైడ్ ఉంటుందా రేపు చూద్దాం. రేపు క్యాండిల్ ఎటు క్లోజ్ అవుతుందో ఆ తర్వాత ఎల్లుండి నుంచి మనం మార్కెట్ను కరెక్ట్గా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేజర్ లెవెల్స్, ఈ డాటెడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 23,404 కింద కనుక డే క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడేంత వరకు వెయిట్ చేయాలి. ఆ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుంది. డౌన్ సైడ్ టార్గెట్ మళ్ళీ 22,679 వరకు ఉంటుంది ఖచ్చితంగా. ఇది చూద్దాం రేపటి నుంచి ఏం జరుగుతుందో. అప్ సైడ్ ప్రయత్నం చేస్తుందా లేదా ఒకవేళ డౌన్ సైడ్ ప్రయత్నం చేస్తుందా రేపు చూసుకుందాం. నిఫ్టీలో ఇది పరిస్థితి. మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ ఏ విధంగా మన ప్రెడిక్షన్ ఏ రకంగా ఉందనేది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన లెవెల్స్ ప్రకారం మార్కెట్ ఏ విధంగా మనం వివరించుకుంటున్నాం ఆ విధంగా వెళ్తుందా లేదా చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, అది కూడా మీకు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. మన లెవెల్స్ ఈ ఓన్లీ ఫిబోనాచి టూల్ ద్వారానే తీసుకుంటున్నాం. నిన్న ట్రెండ్ లైన్ ద్వారా చెప్పుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ ద్వారా కూడా రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చేసింది డైరెక్ట్గా. 3 మినిట్స్ క్యాండిల్ ప్రకారం, 1 అవర్ క్యాండిల్ ప్రకారం ఈ రెండుని తీసుకొని మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అదే రకంగా ఈ ఫిబోనాచి లెవెల్స్ ప్రకారం మనం అప్ సైడ్ ఉండాలా డౌన్ సైడ్ ఉండాలా అది చూపిస్తుంది మనకు ఖచ్చితంగా. దాని ప్రకారంగా మనం ఎటువైపు ఉండాలనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ అప్ సైడ్ టచ్ చేసింది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, దీన్ని రీటెస్ట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది, డౌన్ సైడ్ కిందికి వచ్చేసింది. దీన్ని టచ్ చేసి కిందికి వెళ్తుందా, దీన్ని బ్రేక్ చేసి కిందికి వెళ్తుందా, దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్తుందా, ఎందుకంటే ఇక్కడ చూడండి 1 టైం 2 టైం 3 టైం ఇది బ్రేక్ అయిందంటే మాత్రం కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గమనించాలి. ఇది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతాయి. ఆ తర్వాత టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, 22,679 వరకు. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తేనే 23,404 బ్రేక్ చేస్తేనే, లేకపోతే మళ్ళీ అప్ సైడ్ వ్యూ చూడొచ్చు. రేపు మాత్రం ఏం జరుగుతుంది అనేది ఈ క్లోజింగ్ పాయింట్ బట్టి ఉంటుంది. ఇదంతా 23,639 ఈ లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీనిపైన ఉంటుందా కింద ఉంటుందా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ అయింది ఈ 3 మినిట్స్లో తీసుకున్నది కూడా.
ఓకే. ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది చాలా క్లియర్‌గా కనపడుతుంది. ఇప్పుడు 1030 లెవెల్‌ని మనం తీసేసుకుందాం. మీకు వివరించడానికి పెట్టుకున్నా. ఈ 1030 లెవెల్స్ కాకుండా 3 మినిట్స్‌ని మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా తీసుకోండి. వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపండి. ఖచ్చితంగా వర్కౌట్ అయితది. ఓకే. థాంక్ యూ.